హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం కట్టెగారెలు తీసుకుందామండి. చూద్దామా ఏమేమి కావాలో. ఫస్ట్ కొన్ని పల్లీలు వేయించి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం జీలకర్ర ఏమో ఈ బియ్యం పిండిలా ఇట్లా చేయితో నలిసి వేసుకోవాలి. ఇది పల్లీలు కూడా మిక్సీ పట్టుకోవాలి. లైట్గా కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి. కారం రుచికి సరిపడా, ఉప్పు రుచికి సరిపడా అవి వేసుకొని ఈ అల్లం వెల్లిపాయలు పేస్ట్ పడతాం కదండి, దాంట్లో కొంచెం అల్లం కలుపుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు మాత్రం ఎంత ఉంటుందో వేసుకోండి, టేస్ట్ భలేగా ఉంటుంది, బాగుంటుంది. ఏముండండి, అన్నీ కలుపుకొని మంచిగా పిండి కలగలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్లా మిక్సీ పట్టిన దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకొని పిండిలో వేసుకొని పిండి మంచిగా మేత కలుపుకొని చిన్న చిన్న ఉండలు చుట్టుకొని గారెల మిషన్ ఉంటుంది కదండి, కట్టె గారెల మిషన్, ఆ మిషన్కి అటో కవర్ ఇటో కవర్ పెట్టి ఆయిల్ రాసి చిన్న చిన్న ఉండలు చేసుకొని వస్తే కట్టె గారెలు రెడీ అండి. కొంతమంది వీటిని చెక్కలని కూడా అంటారండి, కానీ నేను కట్టెగారెలు అంట. స్టవ్ మీద ముకుడు పెట్టి ముకుడులో నూనె పోసి నూనె వేడి కాగానే గారెలు వేసినాం అనుకోండి, సుయమనుకుంటూ పైకి తేలొస్తూనే ఉంటాయండి. గారెలు కాలేయండి, ఎంత ఈజీగా అయిపోయిందండి. ఎండాకాలం కదండి, ఏదన్నా తినబుద్ధి అవుతుంది. అందుకోసం మీరు కూడా ట్రై చేసుకోండి. బాయ్ అండి. తప్పుగా ఏమన్నా చెప్తే క్షమించండి. కట్టగారెలు రెడీ అయిపోయినాయండి, మీరు కూడా ట్రై చేసుకోండి. నేనైతే ఇట్లా చేస్తా అండి, మీరు ఎట్లా చేస్తారో చెప్పండి. బాయ్. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.